ఒక సమాజం గాని, ఒక దేశం గాని పతనం కాకుండా నిరంతరం ఎదుగుతూ ఉండాలంటే అసలు రహస్యమేమిటి? అంటే కేవలం బోలెడంత డబ్బు లేదా చాలా పెద్ద సైన్యముంటే సరిపోతుందా? లేక మనకు కనిపించనిది ఏదైనా ఉందా? ఈరోజు మనం సరిగ్గా ఇదే అంశం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మన దగ్గర ఉన్న ఆధారం ది 7 ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ ప్రాస్పెరిటీ. ఇందులో దాదాపు 2,500 ఏళ్ల క్రితం గౌతమ బుద్ధుడు వజ్జి అనే ఒక గణతంత్ర రాజ్యానికి చెప్పిన 7 సూత్రాలున్నాయి. వీటిని సత్తా అపరిహానీయ ధమ్మ అంటారు. అంటే పతనానికే దారితీయని 7 నియమాలు. వినడానికే చాలా శక్తివంతంగా ఉంది కదా. ఖచ్చితంగా. ఈరోజు మన చర్చ యొక్క ఉద్దేశమేంటంటే, ఈ సూత్రాలను కేవలం పాతకాలపు నీతిపాఠాలు అని కొట్టిపారేయకుండా అవి ఒక సమాజం నిలదొక్కుకోవడానికి ఎంత బలమైన పునాది వేస్తాయో అర్థం చేసుకోవడం. ఇవి కేవలం నైతిక బోధనలు కావు, ఆచరణాత్మకమైనవి. చెప్పాలంటే ఒక సమాజం కోసం తయారుచేసిన ఆపరేటింగ్ సిస్టమ్ లాంటివి. తరచుగా సమావేశం అవ్వాలి, చాలా సమావేశాలు జరపాలి. రెండవది, వాళ్ళు సామరస్యంగా కలవాలి, సామరస్యంగా విడిపోవాలి. వాళ్ల పనులన్నీ సామరస్యంగా జరుపుకోవాలి. తరచుగా మీటింగ్స్ పెట్టుకోవాలనగానే నాకిప్పటి కార్పొరేట్ కల్చర్ గుర్తొస్తోంది. నిజమే. అంటే బ్యూరోక్రసీకి గంటల తరబడి జరిగే మీటింగ్లకి అప్పుడే పునాది పడిందన్నమాట. ఒక రకంగా ఆ మాటలో నిజం లేకపోలేదు. కాని ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం వేరే ఉంది. ఈ సూత్రాలు కేవలం కలవమని చెప్పడం లేదు, ఎలా కలవాలో కూడా చెబుతున్నాయి. ఓ తరచుగా కలవడం అనేది పారదర్శకతకు, జవాబుదారీతనానికి పునాది. ఎప్పుడైతే నాయకులు కలుస్తూ ఉంటారో సమస్యలు దాచిపెట్టడానికి అవకాశం ఉండదు. ప్రజలకు కూడా ఏం జరుగుతుందో తెలుస్తుంది. కాని అసలైన మ్యాజిక్ రెండో సూత్రంలో ఉంది. సామరస్యం. అదే సామరస్యం. ఇక్కడ సామరస్యం అంటే అందరూ ఒకేలా ఆలోచించాలని కాదు, అది నియంతృత్వమవుతుంది. భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, తీవ్రమైన వాదనలు జరగొచ్చు, కానీ నిర్ణయం తీసుకునే ప్రక్రియను అందరూ గౌరవించాలి. అంటే ప్రొసీజర్ని గౌరవించాలంటారా? సరిగ్గా అదే. ఆ ప్రక్రియ మీద నమ్మకం పోయినప్పుడే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. చూడండి, రోమన్ రిపబ్లిక్ అంత శక్తివంతమైన సామ్రాజ్యం కూడా బయటి శత్రువుల కన్నా అంతర్గత కలహాల వల్లే పతనమైంది. ఈ సూత్రం ఆ ప్రమాదాన్ని నివారిస్తుందన్నమాట. ఓకే, అంటే సమావేశమవడం ముఖ్యం, కానీ ఎలా సమావేశమవుతున్నాం, ఆ ప్రక్రియను ఎంత గౌరవిస్తున్నాం అనేది అంతకంటే ముఖ్యం. సరే, అందరూ కలిసి కూర్చున్నారు, సామరస్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏం చర్చించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి? ఇది మనల్ని మూడవ సూత్రం దగ్గరికి తీసుకెళ్తుంది అనుకుంటా. సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. మూడవ సూత్రం ఇదే చెబుతోంది. వజ్జీలు ఇంతకుముందు నిర్దేశించిన దేనిని శాసించకూడదు, ఇప్పటికీ నిర్దేశించిన దాన్ని రద్దు చేయకూడదు. కాని పురాతన వజ్జి సూత్రాలను అనుసరించాలి. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక వైరుధ్యం కనిపిస్తోంది. ఒక పక్కన తరచుగా సమావేశమై కొత్త విషయాలు చర్చించమంటున్నారు, మరో పక్క పాత నియమాలని మార్చవద్దు అంటున్నారు. ఇది పురోగతికి అడ్డంకి కాదా? సమాజం ముందుకు వెళ్లకుండా ఆపేస్తుంది కదా? చాలా మంచి ప్రశ్న. ఇది వినడానికి వైరుధ్యంగానే అనిపిస్తుంది, కాని ఇందులోనే ఒక అద్భుతమైన సమతుల్యత దాగి ఉంది. ఇది ఆధునిక ప్రజాస్వామ్యాలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు లాంటిది. ఎలా? రాజ్యాంగం యొక్క అసలు స్ఫూర్తిని కాపాడుకుంటూనే మారుతున్న కాలానికి అనుగుణంగా ఎలా మారాలి? ఈ సూత్రం చెప్పేదేంటంటే, పునాదిని ప్రతిరోజూ తవ్వేస్తుంటే దానిపై ఏమీ నిర్మించలేం. సమాజం యొక్క మూల విలువలు, ప్రాథమిక చట్టాలు స్థిరంగా ఉండాలి. అంటే వాటిని మార్చకూడదా? మార్చకూడదని కాదు, కానీ చాలా జాగ్రత్తగా, చాలా అరుదుగా మార్చాలి. లేకపోతే అస్థిరత ఏర్పడుతుంది. ఇది ఒక కంపెనీకి కోర్ మిషన్ స్టేట్మెంట్ లాంటిదన్నమాట. దాన్ని మార్చకుండా దానికి అనుగుణంగా క్వార్టర్లీ స్ట్రాటజీని మార్చుకోవచ్చు. అర్థమైంది. అంటే కోర్ వాల్యూస్ స్థిరంగా ఉంచి ఆపరేటింగ్ ప్రొసీజర్స్ మార్చుకోవచ్చు. ఇప్పుడు 4వ సూత్రం చూద్దాం. వజ్జీలు తమ పెద్దలను గౌరవించాలి, మన్నించాలి మరియు వారి మాట వినాలి. ఇది వినడానికి కొంచెం పాతకాలం పద్ధతిలా అనిపించొచ్చు. అవును. కాని దీనిపైన నాకొక సందేహం ఉంది. పాతతరం వాళ్లు కొన్నిసార్లు మార్పుకు అడ్డుపడతారు కదా. నిజమే. పురోగతిని ఆపేస్తే అప్పుడు కూడా వారి మాట వినాలా? ఇది యువతను కట్టిపడేసినట్టవ్వదా? మళ్ళీ అద్భుతమైన ప్రశ్న. ఇక్కడ గౌరవించడం అంటే గుడ్డిగా అనుసరించడం కాదు, వారి అనుభవం నుండి నేర్చుకోవడం. ఒక రకంగా చెప్పాలంటే ఇది రిస్క్ మేనేజ్మెంట్. పెద్దలు వాళ్ల జీవితంలో చూసిన విజయాలు, చేసిన తప్పుల నుండే మనం పాఠాలు నేర్చుకోవాలి. ఓకే. వాళ్లు చేసిన తప్పుల నుండి మనం నేర్చుకోవడం ద్వారా మనం కొత్త తప్పులు చేయొచ్చు, కాని పాతవి మళ్లీ రిపీట్ చేయకుండా ఉంటాం.
దీన్నే ఇన్స్టిట్యూషనల్ మెమరీ అంటారు. యువతరం ఉత్సాహం, వేగం, పెద్దల అనుభవం, వివేకం ఇవి రెండూ కలిసినప్పుడు ఆ సమాజానికి సరైన దిశ దొరుకుతుంది. వావ్! ఇప్పుడు నాకు ఈ మొదటి 4 సూత్రాలు ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో స్పష్టంగా కనిపిస్తోంది. ఇవి ఒక సమాజం యొక్క హార్డ్వేర్ మరియు ఆపరేటింగ్ సిస్టమ్ లాంటివి. పారదర్శక పాలన, ఐక్యత, స్థిరమైన చట్టాలు మరియు అనుభవానికి గౌరవం. కానీ ఒక కంప్యూటర్కి ఆత్మలాంటి సాఫ్ట్వేర్ కూడా కావాలి కదా? బహుశా తర్వాతి సూత్రాలు దాని గురించినేమో. ఖచ్చితంగా. తర్వాతి 3 సూత్రాలు ఒక సమాజం యొక్క నైతికత, సంస్కృతి, దాని ఆత్మకు సంబంధించినవి. 5వది. ఇది చాలా శక్తివంతమైనది. వజ్జీలు వారి కుటుంబాల నుండి మహిళలను, బాలికలను అపహరించి వారితో బలవంతంగా జీవించకూడదు. ఇది చాలా ప్రాథమికమైన మానవ హక్కు. కాని బుద్ధుడు దీనినొక దేశం పతనం కాకుండా కాపాడే 7 సూత్రాలలో ఒకటిగా చేర్చడం వెనక లోతైన కారణముండి ఉంటుంది. ఉంది. ఇది కేవలం నైతిక పతనం కాదు. ఒక సమాజంలో మహిళలపై హింస పెరిగినప్పుడు అది చట్టం విఫలమైందని, అధికారం దుర్వినియోగమవుతుందని, సామాజిక బంధాలు తెగిపోతున్నాయని సూచిస్తుంది. సరిగ్గా అదే. అది ఒక లక్షణం మాత్రమే. అసలు వ్యాధి లోపల ఉంటుంది. ఎప్పుడైతే సమాజంలోని బలహీనులకు రక్షణ ఉండదో అప్పుడు ఆ సమాజంలో నమ్మకం అనే పునాది కూలిపోతుంది. నమ్మకం. అవును. ఒకరిపై ఒకరికి నమ్మకం లేనప్పుడు ఐక్యత ఎలా ఉంటుంది? పాలన ఎలా సాగుతుంది? అందుకే ఇదొక సమాజం యొక్క ఆరోగ్యానికి లిట్మస్ టెస్ట్ లాంటిది. ఇది ఆ సమాజపు బలానికి నిజమైన కొలమానం. అంటే ఒక సమాజం యొక్క బలం దాని సరిహద్దుల వద్ద సైన్యంలో కాదు, ఇంట్లో మహిళల భద్రతలో కొలవబడుతుందన్నమాట. నేనెప్పుడూ ఇలా ఆలోచించలేదు. ఇది నిజంగా కళ్ళు తెరిపించే విషయం. ఇక 6వ సూత్రం గురించి చెప్పండి. 6వది. వజ్జీలు తమ నగరంలో మరియు వెలుపల ఉన్న సాంప్రదాయ పుణ్యక్షేత్రాలను గౌరవించాలి. మరియు వాటికి గతంలో ఇచ్చినట్లుగా సరైన నైవేద్యాలను నిర్లక్ష్యం చేయకూడదు. అంటే ఇది మతానికి సంబంధించిన విషయమా? కేవలం మతమని చెప్పలేం. పుణ్యక్షేత్రాలు కేవలం రాతి కట్టడాలు కావు. అవి ఒక సమాజం యొక్క ఉమ్మడి జ్ఞాపకాలకు, విలువల వ్యవస్థకు, వారి చరిత్రకు ప్రతీకలు. ఓ అలాగా. వాటిని గౌరవించటం ద్వారా వారు తమ సాంస్కృతిక మూలాలతో సంబంధాన్ని సజీవంగా ఉంచుకుంటున్నారు. ఇది ప్రజలను ఒక తాటిపైకి తీసుకువచ్చే ఒక బంధం. ఆధునిక కాలంలో చెప్పాలంటే జాతీయ స్మారక చిహ్నాలను, మ్యూజియంలను, చారిత్రక ప్రదేశాలను కాపాడుకోవడం లాంటిది. అది మన గతాన్ని, మన గుర్తింపును గుర్తుచేస్తుంది. మూలాలను మరిచిపోకూడదు. అర్థమైంది. ఇక చివరి సూత్రం 7వది. వజ్జీలు అర్హతులకు సరైన రక్షణ, ఆశ్రయం మరియు భద్రత కల్పించాలి. అర్హతులంటే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరిన వ్యక్తులు, జ్ఞానులు అని మన ఆధారం చెబుతోంది. అవును. 6వ, 7వ సూత్రాలు ఒక నాణేనికి 2 వైపులా లాంటివి. 6వది గతాన్ని గౌరవించటమైతే 7వది భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే జ్ఞానాన్ని గౌరవించటం. జ్ఞానాన్ని గౌరవించడం. మార్గదర్శకత్వాన్ని గౌరవిస్తుందని అర్థం. ఇది కేవలం రాజకీయాలు లేదా ఆర్థిక శాస్త్రానికి అతీతమైన జ్ఞానాన్ని విలువైనదిగా పరిగణిస్తుందని చూపిస్తుంది. అలాంటి వారు సమాజానికి ఒక అంతరాత్మలా, ఒక మోరల్ కంపాస్లా పనిచేస్తారు. నాయకులు తప్పుదారి పట్టినప్పుడు వారిని సరిదిద్దడానికి, హెచ్చరించడానికి ఒక స్వతంత్ర స్వరం ఉంటుంది. అంటే ఇప్పటి కాలంలో అలాంటి అర్హతలు ఎవరు కావచ్చు? నిజాయితీగల శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, లేదా స్వతంత్రంగా పనిచేసే జర్నలిస్టులా? ఎవరైనా కావచ్చు. అధికారం, డబ్బుకు అతీతంగా సమాజ శ్రేయస్సు కోసం నిజాన్ని మాట్లాడే ఏ వ్యక్తైనా ఆ కోవలోకి వస్తారు. అలాంటి వారిని ఒక సమాజం కాపాడుకోగలిగితే అది తనను తాను సరిదిద్దుకునే శక్తిని కలిగి ఉంటుంది. అయితే ఈ 7 సూత్రాలు వినడానికి చాలా బావున్నాయి. కాని ఇవి నిజంగా పనిచేస్తాయా? దీనికేదైనా రుజువు ఉందా? ఉంది. మన ఆధారంలోనే ఒక ఆసక్తికరమైన కథ ఉంది కదా. అవును. మగధరాజు అజాతశత్రువు కథ. అతను వజ్జీలను ఎలాగైనా జయించాలని నిర్ణయించుకున్నాడు. కాని వాళ్లు చాలా శక్తివంతులు. అందుకే సలహా కోసం తన మంత్రిని బుద్ధుడి దగ్గరికి పంపాడు. కరెక్ట్. మంత్రి వెళ్ళి, భగవాన్, మేము వజ్జీలను ఓడించగలమా అని అడిగాడు. బుద్ధుడు నేరుగా సమాధానం చెప్పలేదు. ఆయన పక్కనే ఉన్న ఆనందుడి వైపు తిరిగి, ఆనందా, వజ్జీలు ఇంకా తరచుగా సమావేశమవుతున్నారని విన్నావా అని అడిగారు. ఆనందుడు, అవును భగవాన్, విన్నాను. వారు సామరస్యంగా ఉన్నారా? పాట చట్టాలను గౌరవిస్తున్నారా? పెద్దల మాట వింటున్నారా?
అని ఒక్కొక్కటిగా అడిగారు. ఆ 7 సూత్రాల గురించి. అవును. మహిళలను రక్షిస్తున్నారా? వారి పుణ్యక్షేత్రాలను కాపాడుకుంటున్నారా? జ్ఞానులను ఆదరిస్తున్నారా? అని అడిగారు. ప్రతి ప్రశ్నకు ఆనందుడు అవును భగవాన్, వారు ఇంకా ఇవన్నీ పాటిస్తున్నారు అని సమాధానమిచ్చాడు. అప్పుడు బుద్ధుడు ఆ మంత్రితో ఇలా అన్నారట, వారు ఈ 7 నియమాలలో స్థిరంగా ఉన్నంతకాలం వజ్జీల అభివృద్ధిని మాత్రమే ఆశించవచ్చు, పతనాన్ని కాదు. వారిని యుద్ధంలో ఎవరూ జయించలేరు. మళ్ళా కనిపిస్తాయి, కాని అవన్నీ కలిస్తే ఒక అద్భుతమైన అజేయమైన వ్యవస్థను సృష్టిస్తాయి. ఎలా? చూడండి, తరచుగా కలవడం సూత్రం 1 పారదర్శకతను ఇస్తోంది. సామరస్యం సూత్రం 2 అంతర్గత కలహాలను ఆపుతుంది. స్థిరమైన చట్టాలు సూత్రం 3 అస్థిరతను నివారిస్తాయి. పెద్దల అనుభవం సూత్రం 4 తప్పుడు నిర్ణయాల నుండి కాపాడుతుంది. మహిళల భద్రత సూత్రం 5 అది సామాజిక నమ్మకాన్ని కాపాడుతుంది. సంస్కృతిని గౌరవించడం సూత్రం 6 ఐక్యతను పెంచుతుంది. ఇక చివరిగా జ్ఞానులను ఆదరించడం సూత్రం 7 నైతిక దిక్సూచిని అందిస్తుంది. అంటే ప్రతి సూత్రం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందన్నమాట. ఖచ్చితంగా ఒక దేశం బయటి శత్రువుల వల్ల పతనమవ్వడం కంటే లోపలి కుమ్ములాటల వల్ల, నైతిక పతనం వల్ల నాశనమయ్యే అవకాశాలే ఎక్కువ. వజ్జీలు ఈ సూత్రాల ద్వారా ఆ అంతర్గత బలహీనతలకు ఒక కవచాన్ని నిర్మించుకున్నారు. అందుకే వాళ్ళు అజేయులు. అంటే పాలనలో పారదర్శకత, ఐక్యత, చట్టబద్ధత, అనుభవానికి గౌరవం, మహిళల భద్రత, సాంస్కృతిక మూలాలను కాపాడుకోవడం మరియు నైతిక మార్గదర్శకత్వాన్ని గౌరవించడం, ఈ 7 కలిపితే ఒక అజేయమైన సమాజమేర్పడుతుంది. ఇదొక సంపూర్ణమైన దృష్టి. ఖచ్చితంగా ఇది రాజకీయాలను, సామాజిక శాస్త్రాన్ని, నైతికతను మరియు ఆధ్యాత్మికతను కలిపి చూస్తుంది. ఒకటి లేకుండా మరొకటి అసంపూర్ణం. కేవలం ఆర్థిక అభివృద్ధి ఉండి నైతికత లేకపోతే ఆ సమాజం నిలబడదు. కేవలం సైనిక బలం ఉండి అంతర్గత ఐక్యత లేకపోతే అది ఇసుక మీద కట్టిన మేడలాంటిదే. ఈరోజు మనం చర్చించిన సత్తా అపరిహానీయ ధమ్మ నుండి గ్రహించాల్సిన ముఖ్య విషయమేమిటంటే, ఒక సమాజం యొక్క శ్రేయస్సు గాలిలోంచి పుట్టేది కాదు, అదొక ప్రమాణం కూడా కాదు. అది ఐక్యత, చట్టబద్ధమైన పాలన, నైతికత వంటి నిర్దిష్టమైన ఆచరణాత్మకమైన సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. ఇవి కేవలం ఆదర్శాలు కాదు, ఒక సమాజం తనను తాను కాపాడుకోవడానికి, వృద్ధి చెందడానికి అవసరమైన సాధనాలు. అవును, ఈ సూత్రాలు ఒక పురాతన గణతంత్ర రాజ్యం కోసం చెప్పబడ్డాయి. అయితే ఇదంతా విన్నాక నాకు ఆలోచనొస్తోంది. ఈ పురాతన జ్ఞానం నేటి ప్రపంచానికి ఎంతవరకు వర్తిస్తుంది? అంటే ఒక ఆధునిక కుటుంబం తమ మధ్య బంధాలు తెగిపోకుండా అభివృద్ధి చెందడానికి ఈ సూత్రాలను ఎలా వాడుకోవచ్చు? లేదా ఒక పెద్ద కంపెనీ అంతర్గత రాజకీయాల వల్ల పతనం కాకుండా నిరంతరం ఎదగడానికి ఈ నియమాలను ఎలా వర్తింపజేసుకోవచ్చు? చివరికి ఒక ఆన్లైన్ కమ్యూనిటీ విద్వేషంతో నిండిపోకుండా ఆరోగ్యకరంగా ఉండటానికి ఈ సూత్రాల స్ఫూర్తిని ఎలా తీసుకోవచ్చు?